16వ శతాబ్దంలో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన యూరోపియన్లు వరుసగా పోర్చుగీసు వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు. మిగతా ముగ్గురిని ఓడించి భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన వారు ఇంగ్లీష్ వారు. మరి ఇన్ని దేశాల యూరప్ వర్తకులు తూర్పు దేశాలకు అనగా భారతదేశానికి ఎందుకు వచ్చారు, వారిని ఆకర్షించిన ప్రధాన వస్తువు ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం సుగంధ ద్రవ్యాలు. యూరప్ వర్తకులు సుగంధ ద్రవ్యాలను తీసుకువెళ్ళి యూరప్లో వ్యాపారం చేసి లాభాలు బాగా గడించేవారు. సుగంధ ద్రవ్యాలనగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు మొదలగునవి. ఇందులో యూరప్ వాసులకు అత్యంత ప్రధానమైనది మిరియాలు. మిరియాలను ఎందుకు యూరోపియన్లు లైక్ చేసేవారంటే వాటికి యూరప్ మార్కెట్లలో అపరిమితమైన ధర పలికేది. శీతాకాలంలో యూరప్ ప్రజలు ఉప్పు, మిరియపు పొడిలో ఊరేసిన మాంసాహారం మీద బ్రతికేవాళ్ళు. ఊరేసిన మాంసం అంటే మనం తయారు చేసుకునే పచ్చళ్ళ మాదిరిగా, అప్పుడప్పుడు మనం పెట్టుకునే చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి మాదిరిగా అన్నమాట. శీతాకాలంలో యూరప్ ప్రజలకి తూర్పు దేశాల సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మిరియాలు లేకపోతే పూట గడిచేది కాదు. ఇవి మసాలా దినుసులు కాబట్టి శరీరానికి బాగా వేడినిస్తాయి కాబట్టి వారు బాగా ఇష్టపడేవారు. ముఖ్యంగా 17వ శతాబ్దం వరకు భారతీయుల మాదిరిగానే యూరప్ ప్రజలు కూడా వారి ఆహారంలో సుగంధ ద్రవ్యాలను పుష్కలంగా వాడేవారు. ఇదే కాక అప్పుడు వీటిని ఒక స్టేటస్ సింబల్గా, సంపన్నులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి, శక్తి కోసం వాడేవారు. ఇవి భారతదేశం లాంటి దేశాల్లో తప్ప వారిలాంటి శీతల ప్రాంతాల్లో పండేవి కావు. కాబట్టి వీటికి గిరాకీ ఎక్కువ. ఇదండి సుగంధ ద్రవ్యాలకు, ముఖ్యంగా మిరియాలకు సంబంధించిన చారిత్రక సత్యం. ఇంత కథకు మిరియాలు కారణం. ఒక చిన్న మిరియం భారతదేశాన్ని 200 సంవత్సరాలు యూరప్ వాసుల చేత పరిపాలింపబడేలా చేసింది. థ్యాంక్ యూ.